అండి, నేను మీ నవీనాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ నవీన బ్లాగ్స్. ఏంటండి ఈరోజు టిఫిన్లోకి ఏం తిన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ వేశాను. ఏంటక్క ఎప్పుడు చూసినా కూడాను ఇడ్లీ ఎక్కువగా వేస్తున్నావు అనుకుంటారేమో. సో ఏంటంటే మా హస్బెండ్ వచ్చేసి చట్నీ లేకపోతే ఏ టిఫిన్ అంత ఇష్టంగా తినరండి. సో అమ్మ వచ్చేసి మాడుపు కారం చేసి వెళ్ళింది. ఇక ఇడ్లీలోకి కాంబినేషన్గా కొంచెం అదే ఇష్టంగా తింటున్నారనమాట. అందుకని చెప్పేసి ఇక చపాతీ చేశాను నిన్నైతే. ఈ రోజైతే మళ్ళీ ఇడ్లీ పెట్టేశాను అనమాట. ఇడ్లీయే ఎక్కువగా రొటీన్గా తిరుగుతూ ఉంది ఇంట్లో టిఫిన్ వచ్చేసి. ఇక ఇడ్లీ వేసేయడం అయిపోయిన తర్వాత మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అన్ని పనులు నేను నైటే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇక గిన్నెలన్నీ కూడా నైట్ తోమాను కాబట్టి పెద్ద పని ఏమీ లేదు. ఇక గిన్నెలు తోమానంటే నైటే కౌంటర్ టాప్ ఇక గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇక ఇడ్లీ వేసుకొని తినేయడమే. ఇక చట్నీ చేసే బాధ కూడా లేదు కాబట్టి ఇక కారం వేసుకొని తినడమేనమాట. నేనైతే టిఫిన్లోకి ఏదైనా అడ్జస్ట్ అవుతానండి. మా హస్బెండ్ అయితే అలా కాదనమాట. ఆయనకైతే ఇక కంపల్సరీ ఇక చట్నీ ఉండాల్సిందే. ఇక ఇప్పుడు చట్నీ తినకూడదు కాబట్టి కంపల్సరీ ఆయన కారప్పొడి వేసుకొని తింటున్నారు. బిర్యానీకి వచ్చిన బకెట్లు నాలాగా ఎంతమంది స్టోర్ చేసుకుంటారండి? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు వీడియో షూటింగ్లోనే మీకు 2 బకెట్లు అయితే కనిపించాయి కదా. ఇవైతే ఒకేసారి తెచ్చుకున్న ఏం కాదులేండి. 5 ఇయర్స్ 6 ఇయర్ నుంచి అలాగా నేను స్టోర్ చేసుకుంటూ వచ్చిన బకెట్లు అనమాట. అప్పుడొకటి ఫ్యామిలీ ప్యాక్ ఎప్పుడైనా తెచ్చినప్పుడు ఉంటాయి కదండి. ఇక ఆ బకెట్సే నేనైతే శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. చక్కగా మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ కలుపుకోవడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది. టిఫిన్ వేసేసి ఇక మా బాబు కూడా పడుకొని ఉన్నాడు. వాడిని నిద్రలేపి ఇక బ్రష్ అయితే చేయించానండి. ఇక వాళ్ళ డాడీ వాడు అయితే సోఫాలో కూర్చున్నారు. ఇక టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చేయడమే. ఎప్పుడైనా సరే ఇడ్లీ ఉడికిందో లేదో చూడాలనుకుంటే అందరికీ తెలిసిన టిప్పేనండి, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మన చెయ్యి కొంచెం అంత తడుపుకొని ఇక ఇడ్లీ మీద అద్దితే పిండి అంటకపోతే మనకి ఇడ్లీ రెడీ అయిపోయినట్టేనండి. ఇక ఇక్కడ వచ్చేసి ఇదైతే మాడుపు కారం అమ్మ చేసింది. చాలా టేస్టీగా ఉందండి. స్మెల్ కూడా భలే వచ్చిందనమాట. మా హస్బెండ్కి అయితే మా అమ్మ చేసే కారం అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఒకేసారి నూరు పెట్టేసి వెళ్ళిపోయింది. ఇక అదే జాగ్రత్తగా వాడేసుకోవాలి. ఇక మేము తినేసి మా బాబుకి కూడా పెట్టేస్తున్నాను.